నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో రేపు జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వీధి కుక్కలు సహితం విహారం గురించి, దోమల గురించి లేవనెత్తే సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ కౌన్సిలర్లకు తెలియజేశారు. విలేకరుల సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి సోమన్న, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, మహిళా సంఘం పట్టణ కన్వీనర్ సుశీలమ్మ, నాయకులు రవి పాల్గొన్నారు. అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలో వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ పిల్లలను, వృద్ధులను, మహిళలను విచక్షణ రహితంగా కరుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ మధ్య బేతంచెర్లలో ఒక పిల్లవాడిపై వీధి కుక్కలు దాడి చేయడం జరిగింది. విపరీతంగా దోమలు, కుక్కలు శైల విహారం చేస్తున్నవి. కుక్కలతో అయితే వార్డులో ఉండే 42 వార్డులలో ఉండే ప్రజలు, పిల్లలు, వృద్ధులు, మహిళలు కుక్క కాటుకు బలి అనేక ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. మరి మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు, ఎంతమంది ప్రజాప్రతినిధులు, వామపక్షాలు, ముఖ్యంగా సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఎన్నోసార్లు మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర ధర్నాలు చేసి మరి కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా మున్సిపల్ అధికారులు ఏమాత్రం కూడా సీమ గుట్టినట్టు కూడా వ్యవహరించడం లేదు. ఏమంటే మా పైన కేసులు వేస్తారు అని కుక్క జంతుప్రియులని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మొన్న బేతంచెర్లలో ఒక పసిపిల్లవాడిని కుక్కలు విపరీతంగా కరిచి చంపడం జరిగింది. అదేవిధంగా నంద్యాల పట్టణంలో కూడా గతంలో అన్ని వార్డులలో పిచ్చి కుక్కలు, వీధి కుక్కలు అనేక ప్రాంతాల్లో ప్రజలను కలిసి, పిల్లలను కూడా కలిసి అనేక ఇబ్బందులు పాలు చేసినాయి. మరి హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.